మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం రామారావుపేట గ్రామ రైతులు ఆందోళన నిర్వహించారు. సింగరేణి నిధులతో గ్రామ అభివృద్ధికి తోడ్పడకుండా నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జైపూర్కి చెందిన ఓ వ్యాపారవేత్త నూతనంగా నిర్మిస్తున్న రైస్ మిల్లుకి మేలు జరిగేలా సింగరేణి నిధులను దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆరోపించారు. 95 లక్షలతో 3 కిలోమీటర్ల మేర రోడ్డు పనులు టెండర్ ప్రక్రియను రద్దు చేసి తమ గ్రామ అభివృద్ధికి కేటాయించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సింగరేణి అధికారులను పక్కదోవ పట్టించి తన సొంత లాభానికి నిధులను మళ్లించుకున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సింగరేణి అధికారులు స్పందించాలని రైతులు కోరుతున్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని 2 గ్రామాల రైతులు హెచ్చరించారు. గత 3 సంవత్సరాల నుంచి ఈ గంగ రోడ్డు కోసం మేము పోరాడుతున్నాము. ఆ మల్లారెడ్డి జిఎం సార్ వచ్చిండు, మీకు ఏపిస్తాం ఆడిదాకా చేపిస్తున్నాడు, అయినట్టే పోయిండు. మళ్ళీ ఇప్పుడు వేరే జిఎం ఎవరు వచ్చిండ్రో ఆ జిఎం వేరే ప్రైవేటు కాంట్రాక్టు ఇక్కడ పనులు చేసుకుంటే ఆయన గురించి రోడ్డు చేస్తారట. డీలర్ సీను కాంట్రాక్టు ఆయనకే ఒక్కరి కోసం రోడ్డు చేస్తానట. మా ఊరు జనం అంతా మేము పోరాడితే మాకు గంగ రోడ్డు మా రోడ్డు మాకు చేనులకు ఉపయోగపడతాయి. మేము చేనులకు పోతాము, శ్మశానానికి తానానికి పోతాము, మాకు రోడ్డు కావాలి. ఆయన ఒక్కని ఉపయోగం కోసము ఈ లీడర్ కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ సంధించుకొని ఆయనకు సహకారం చేసుడు అది దుర్వినియోగం. మాకు మా చేనుల నుంచి మట్టి పోతుంది. వీళ్ళందరికన్నా ఈ రైతులకు కుప్పేసుకొని నా చేను 3 ఎకరాలు నా చేనుల నుంచి ఈ రోడ్డు పోతుంది.